హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఉగాది పండుగ అయితే వస్తుంది కదండి. ఇక ఆ సందర్భంగా హౌస్ క్లీనింగ్ అయితే చేయాలి కదా. అందుకే ఇవాళ త్వరగా పనులన్నీ తెవల్చుకొని ఇక పూజ అయితే చేసుకున్నానండి. ఇక సోమవారం పూజ వచ్చేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇక పూజ అయిన తర్వాత టిఫిన్ చేసేసి కిచెన్లోకి అయితే క్లీనింగ్కి వచ్చేసానండి. ఇక ఈ కబోర్డ్లో ఉన్నాయి కదండి, ఇంకా ఈ డబ్బాలన్నీ కూడా తీసి డీప్ క్లీనింగ్ అయితే చేయాలన్నమాట. నేను ఏ విధంగా కిచెన్ క్లీనింగ్ చేస్తానో మీరైతే చూసేయండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళకి లంచ్ వండుతున్నప్పుడే అందరికీ కలిపి లంచ్ అయితే వండేసాను. ఇక పప్పు ఆనపకాయ అయితే వండానండి, వైట్ రైస్, పెరుగు అయితే తోడేసాను అనమాట. ఫ్రెష్ పెరుగు ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు అయితే వాడడం మంచిది కాదంట. క్లీనింగ్కి కావాల్సిన ఆయుధాలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. ఇక కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, లైక్తో పాటు హైప్ ఇవ్వండి, అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తానండి. పిల్లలు వెళ్ళి పూజ అయ్యి టిఫిన్ ఎంత అయిన తర్వాత బట్టలన్నీ మిషన్లో వేసేస్తాను. ఒక పక్క క్లీనింగ్ అవుతూ ఉంటుంది, ఇంకొక పక్క బట్టలు అవుతాయి అన్నట్టుగా. ఇక దీనితోటి పట్లన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నానండి. పట్లు అయితే ఏమీ లేవు, మన పండక్కే కదా డీప్ క్లీనింగ్ చేసాము. వైజాగ్ సైడ్ పట్లు అంటారండి, అదే మా తూర్పుగోదావరి సైడ్ అయితే గూళ్ళు అంటామన్నమాట. గూళ్ళు దులుపుకుంటున్నారు పండక్కి అనేసి అంటాం, ఇక్కడైతే పట్లు అంటారనమాట. ప్రాంతానికి భాష అయితే మారిపోతూ ఉంటుంది కదండి తమాషాగా. ఇక్కడైతే పట్లు అంటారు, మాకు వచ్చేసి ఊళ్ళోని సాలిగూళ్ళు అంటాము. మా ఊరు సైడ్ బొబ్బరి చిక్కుల్లో అంటాము, ఇక్కడ బర్బాటీలు అంటారు. అలాగే మా ఊరు సైడ్ ఉల్చట్నీ అంటాము, ఇక్కడ కచ్చమీరి అంటారు. మా అత్తగారు వాళ్ళకి బాగా అలవాటైపోయి ఎప్పుడైనా ఊరు పెళ్ళిళ్ళు ఫంక్షన్కి వచ్చినప్పుడు కచ్చమీరి వేయండి అంటే వాళ్ళు ఏంటా అని అలా చూస్తారండి. భలే నవ్వొస్తుంది. ఇంకెక్కడ చూడండి, ఇవి వచ్చేసి నేను ఈ రోలు డిమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. షెల్ఫ్స్లో వేసే కవర్లు అనమాట ఇవి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, వేయడానికి తీయడానికి అలాగే క్లీనింగ్కి కూడా చాలా బాగుంది. ఈ రోల్ వచ్చేసి నాకు 99 ఎంతో పడిందండి, చాలా తక్కువే అన్నమాట. ఇక మొత్తం నాకు ఒక రోల్ అయితే ఫ్రిడ్జ్లో అలా సరిపోయిందనమాట. షెల్ఫ్స్ కొలతను బట్టి నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే వేసానండి. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ చూపించినప్పుడు అయితే నేను ఈ కవర్లు అయితే మీకు చూపిస్తాను. ఇవి అడుగున ఏంటంటే సాఫ్ట్గా అయితే ఉంటాయి, ఇక మనం వేగానే దానికి అతుక్కుపోయి అయితే ఉంటాయండి, ఇంకా న్యూస్ పేపర్ లాగా కదలవన్నమాట. ఇక నేను ఇది మొత్తం షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసి చీమల మందు ఉంటుంది కదండి చాపిస్, అదైతే గీసేసాను. చీమలు కట్టి ఏమీ రాకుండా ఉంటాయని చెప్పి అది గీసేసి ఇక ఈ కవర్లు అయితే వేసి మొత్తం ఈ డబ్బాలన్నీ తడి క్లాత్ పెట్టి తుడిచేస్తున్నానండి. కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి, అలాగే కొన్ని స్టీల్ అయితే ఉన్నాయి. ప్లాస్టిక్ అయితే పర్లేదండి, మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి, వెంటనే తీసుకోవడానికి అనువుగా అయితే ఉంటాయి. కానీ స్టీల్ డబ్బాలు ఏంటంటే మూతలు తీసి చూస్తేనే కానీ మనకు అందులో ఏమున్నది అనేది తెలియదు అనమాట. ఇక అందుకే నేను ఏం చేశాను అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ స్టీల్ డబ్బాల మీద మార్కర్ తీసుకొని దానితో ఆ స్టీల్ డబ్బాలో వేసిన ఐటెం పేరు అయితే పైన రాసేస్తానండి. ఈ విధంగా నేను ఇక్కడైతే ఇందులో బెల్లం ఉంది అందుకని బెల్లం అని రాసాను అనమాట. ఇదైతే కందిపప్పు అని రాస్తున్నాను. ఇవి వచ్చేసి ఓట్స్ అండి. ఇక ఓట్స్ అయితే రాసాను, తెలుగులో అయితే తెలుగులోని, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, మనకి ఎలా అర్థమైతే ఆ విధంగా అయితే రాసుకుంటే సులువుగానే ఉంటుంది. లేదు అంటే ఒకటి కావాలంటే మళ్ళీ ఇంకోటి తీస్తామన్నమాట. నాకు అలాగే అయిందండి ఫస్ట్లో. ఇంకా అందుకే మార్కర్ ఇచ్చుకొని పేర్లు రాసేస్తాను మొత్తం అన్నిటి మీదను. ఈ మార్కర్ డ్రై అయిపోయాక తడి క్లాత్ తుడుస్తున్నాను చూడండి, చెరగట్లేదు. మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా ఈ పేర్లు అయితే ఏమి చెరిగిపోవండి. ఒకవేళ ఈ పేర్లు వద్దు మళ్ళీ వేరేగా రాయాలి అంటే సోప్తో క్లీన్ చేసుకుంటే పోతాయండి. ఇక తుడిచేసాను కదా, ఇంక ఇవన్నీ ఫస్ట్ స్టీల్ డబ్బాలు పైన అయితే పెడుతున్నానండి. పెద్దవన్నీ పెట్టాను, రెండో లైన్లో వచ్చేసి చిన్నవి అయితే పెడుతున్నానండి. ఇంకా పేర్లు వచ్చినవన్నీ కూడా ఫ్రంట్కి కనబడేలా పేర్లన్నీ పెట్టాను అనమాట. ఇక ఈ థర్డ్ షెల్ఫ్ అయితే ఉందండి, అలాగే ఇంకో ఇదొకటి అయితే ఉంది. ఇందులో కూడా తీసేసి ఖాళీ చేసేసానమాట. ఇందులో వేయడానికి నాకు ఆ రోల్ అయితే సరిపోలేదండి, అయిపోయింది. అందుకే మళ్ళీ ఇందులోకి అయితే మళ్ళీ ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఒక 2 రోల్స్ అయితే తీసుకోవాలి. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చిమ్నీ పైన ఎంత దుమ్ము అయితే ఉందండి. ఇంకా ఈ కిటికీలోంచి చాలా దుమ్ము అయితే వచ్చేస్తుందండి. ఇది రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. మామూలుగానే మాకు గాజువాకలోని పోర్ట్ దగ్గర మూలన మాకు మస అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇక మేము టీ తాగం, కానీ టీ పొడి, పంచదార ఇవన్నీ కూడా తెచ్చి నేను పెట్టుకున్నానండి. ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు నెలకి ఒకసారి అలా సాయంత్రం పూట ఎప్పుడైనా పెడతాను నాకు మా వారికి. ఒకవేళ గబాలను ఎవరైనా టీ తాగే వాళ్ళు చుట్టాలు వచ్చినా ఇబ్బంది ఉండకూడదు కదా. ఇది నా బుజ్జి మనీ ప్లాంట్ అనమాట. ఇక ఆ షెల్ఫ్ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇదైతే క్లీన్ చేయాలండి ఈ షెల్ఫ్. ఇక ఫస్ట్ పైకి ఎలాగ ఎక్కాను కదా అని చెప్పి చిమ్నీ అయితే తుడిచేస్తున్నాను. నిజంగా నా నీట్నెస్కి ఈ మస అనేది లేకపోతే ఇల్లు అద్దల్లా ఉంటుందండి. ఇలా తుడిచిన 1 గంటకే మళ్ళీ ఒక పొరలాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ చిమ్నీ పైన మాత్రమే క్లీన్ చేస్తున్నానండి, కింద చాలా జిడ్డుగా ఉంది, అదైతే కంపెనీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారంట. ముందు పొడిగుడ్డుతో దుమ్మంతా
ఇల్లంతా తుడిచేసిన తర్వాత తడిగుడ్డ పెట్టి నేను చిమ్నీ అయితే తుడుస్తున్నానండి. అలాగే ఇంకా ఈ షెల్ఫ్ ఉంది కదా, ఇందులో వచ్చేసి నేను గాజు ఐటమ్స్ అయితే పెడతానన్నమాట. గ్లాస్వి అంటే గ్లాసులు, బౌల్స్ ఇవన్నీ పెడతానండి. ఇంక ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్స్ అయితే పెడతాము, అందుకే జిడ్డుగా ఉంది. ఫస్ట్ ఇక్కడ షాంపూ వేసి రుద్దేశానండి. షాంపూ వేసి రుద్దిన తర్వాత మళ్ళీ తడి క్లాత్తో అయితే తుడుస్తున్నాను. ఈ షెల్ఫ్లో కూడా రోల్ తెచ్చిన తర్వాత కట్ చేసి అయితే వేయాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కిటికీ ఊసలు ఇవన్నీ కూడా లైజాల్ వేసి తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేస్తున్నాను. ఫిల్టర్ పైన చూడండి ఎంత దుమ్ముందో, వైట్ కలర్ ఒకటేమో ఎంత ఎలా ఉందో. స్టవ్ క్లీన్ చేసినప్పుడల్లా ఈ ఫిల్టర్ పైన, చిమ్నీ పైన, ఫ్రిడ్జ్ పైన, కిటికీలు అన్నీ కూడా తుడుస్తానండి. మళ్ళీ మామూలే అన్నమాట. ఇదొక నా బుజ్జి మనీ ప్లాంట్, గాజు సీసాలు అయితే వేసానండి. వేర్లు కూడా ఫామ్ అయ్యాయి. చాలా బాగుంటుందండి ఇలా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే. నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం. ఇంకా కిచెన్లోనే ఎక్కువ ఉంటాం కదా మనం, ఇంకా కిచెన్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంకో ఇదొకటి మా సహస్ర అయితే ఈ బాటిల్కి ఇలా పెయింట్ వేసి ఇచ్చిందనమాట. ఇంకా అందులో అయితే ఈ మనీ ప్లాంట్ అయితే వేసాను. ఈ మనీ ప్లాంట్స్కి, బ్యాంబూ ట్రీకి ఉదయాన్నే వాటరింగ్ అయితే చేసేస్తానండి. ఇక మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక స్టవ్ క్లీనింగ్ అయితే వచ్చాను. స్టవ్ పెట్టే గట్టు అయితే ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి తడిపేసాను అనమాట. ఏమన్నా అంటుకునే ఏమన్నా ఉంటే నానిపోయి వచ్చేస్తాయి అన్నట్టుగా. ఇక తర్వాత షాంపూ అయితే వేస్తున్నానండి. నేనైతే చిక్ షాంపూ అయితే వాడతాను స్టవ్ కడగడానికి కట్టాను. నిజంగా మన ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉండేది కిచెనేనండి. ఇక మనకి ఇలాగా క్లీనింగ్ సెక్షన్ వచ్చినప్పుడు నాకైతే కిచెన్ క్లీన్ చేయాలంటే ఎంత భయం అంటే, నేను అప్పుడే 4 రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. రేపు క్లీన్ చేద్దాంలే, రేపు స్టార్ట్ చేద్దాంలే అని. ఇంకా సోమవారం ఇవాళ అయితే నాకు కుదిరిందనమాట. ఇంకమ్మో మళ్ళీ లక్షవారమే ఉగాది, టైం సరిపోదు అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే క్లీనింగ్ సెక్షన్కి అయితే వచ్చానండి. రేపేమో మంగళవారం, అంటే ఇవాళే కదండి, అంటే వీడియో ఇవాళే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ మంగళవారం అని చెప్తున్నాను. మంగళవారం, శుక్రవారం మనమైతే ఇలా క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేయం కదండి. ఒకవేళ మధ్యలో మంగళవారాలు, శుక్రవారాలు వస్తే పర్లేదు, కంటిన్యూ చేసేయచ్చు, కానీ స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయము మంగళవారం, శుక్రవారం. అందుకని చెప్పి నేను ఇంకా సోమవారం అయితే స్టార్ట్ చేశాను. కానీ ఇంక ఇవాళ మంగళవారం అయితే ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదండి. లోపల ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంది, అలాగే హాలు, బెడ్రూమ్స్, బాత్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చూద్దాంలే అన్నట్టుగా ఫస్ట్ వంట అయిన తర్వాత ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి ఇక నేను ఈ కిచెన్ క్లీనింగ్ చేయడం మాత్రమే వీడియో తీసి షేర్ చేస్తున్నానండి. నిజంగా వీడియో తీస్తూ ఇలా పనులు చేయాలి అంటే ఒక పూటలో అయ్యేది రోజంతా పట్టేస్తుందండి. నిజంగా ఒక పూటలో అయిపోయేదేనండి ఈ కిచెన్ క్లీనింగ్. కానీ నేను వీడియో తీస్తూ ఆ కిచెన్ క్లీనింగ్ చేయడం వల్ల నాకు సాయంత్రం అయితే అయిపోయిందండి. చెప్తే నమ్మరు. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంకా వాళ్ళకి ఏదోటి స్నాక్స్ తినిపించేసి మళ్ళీ వాళ్ళని ట్యూషన్కి పంపించిన తర్వాత మాప్ అయితే పెట్టుకున్నానండి. అలా ఉంటాయి మా యూట్యూబర్స్ కష్టాలు. ప్రతిదీ వీడియో తీస్తూ చేయాలి అంటే చాలా కష్టమండి. కానీ తప్పదు కదా, కొన్ని సందర్భాల్లో మరి మీతో ఇలాంటివి షేర్ చేసుకోవాలి అంటే ఆ మాత్రం కష్టపడాలి. మరి నా కష్టానికి ప్రతిఫలంగా ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టవ్ గట్టు ఇవంతా క్లీనింగ్ చేసి కడిగేసిన తర్వాత ఇక నేను గిన్నెలు అయితే ఉన్నాయండి, సింక్లోని గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట. నేను ఈ స్టవ్ కడిగినప్పుడు వాటర్ అయితే అస్సలు బర్నర్లోకి వెళ్ళనివ్వనండి. మళ్ళీ బర్నర్స్లోకి వెళ్తే ఏంటంటే మంట సరిగ్గా వెలగదు కదా, అందుకని ఇంక అందులోకి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేస్తాను. ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత షాంపూ తోటి ఈ ట్యాప్స్, ఇక్కడ ఈ గ్లాస్ది పార్టీషన్ ఉంది కదండి, ఇది సింక్ మొత్తం క్లీన్ చేసేసాను. అలాగే ఈ కింద కబోర్డ్లో సామాన్లు కూడా తీసేసండి శుభ్రంగా అన్నీ తడిగొడ్డు పెట్టి తుడిచేసి మళ్ళీ నీట్గా అయితే సర్దేశాను అనమాట. ఇక ఈ కింద చూడండి ఎంత గత్తరగా ఉంది. ఇవన్నీ చక్కబెట్టి ఇల్లంతా తుడిచేసి మొత్తం మాప్ పెట్టేశానండి. ఇవాళ మంగళవారం, రేపు బుధవారం లోపల మాప్ పెట్టి బయట అయితే కడుగుతానండి. మళ్ళీ ఎల్లుండి లక్షవారం ఉగాది పండుగ కదా. ఇక కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పటిలాగే చక్కగా ముగ్గులు అయితే పెట్టుకున్నాను, చూసేయండి.
ఈ షెల్ఫ్లో అయితే ఈ విధంగా సామాన్లు సర్దానండి. నాకు తీసుకోవడానికి వీలుగా కన్వీనియంట్గా ఉండే విధంగా అయితే సర్దుకున్నానమాట. స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, సేవన్ డబ్బాలు, గాజు డబ్బాలు అన్నీ కూడాను. అదేవిధంగా ఇది వచ్చేసి నేను డిమార్ట్లో అయితే తీసుకున్నానండి. కత్తులు, కటార్లు, గరిటలు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంది. ఈ షెల్ఫ్లోని బిర్యానీ సామాన్లు, మసాలాలు, ఉప్పులు, కారాలు ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ షెల్ఫ్లో చెప్పాను కదండి గ్లాస్ ఐటమ్స్ పెడతానని. గ్లాస్ ఐటమ్స్ వచ్చేసి ఈ విధంగా సర్దుకున్నాను. మొన్న పండక్కి మనుషుల్ని పెట్టి మరీ డీప్ క్లీనింగ్ చేయించామండి. 2 నెలలు అయిందేమో అంతే. మళ్ళీ కిచెన్లో అవన్నీ పీకేసి మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. నాకు పిచ్చి కాకపోతే. నాకు ఇంటిని నీట్గా అందంగా ఆర్గనైజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అప్పుడే ఆ ఇల్లుని చూసినప్పుడు మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదండి, ఉగాది పండుగకు కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేశాను. నా కిచెన్ మీకు నచ్చిందా? మరి నచ్చితే రాధాద్వారంపూడి ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆగండి, ఇంకా చిన్నది ఉంది. ఇక క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బొద్దింకల ముందు అయితే ఉందండి. అదైతే కార్నర్స్లో పెడుతున్నానమాట. బొద్దింకలు పెద్దగా లేవు కానీ ఏదో అక్కడక్కడ 1-2 ఎప్పుడైనా కనిపిస్తున్నాయి. అందుకే ముందైతే పెట్టేస్తున్నాను. అయిపోయిందండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.